నీకెంత ధైర్యం ఉంటావు మా పిల్లలు లవ్ చేస్తావా? వేరే ఎవడరా నువ్వు? చేతిరా. ఎవడరా నువ్వు? నన్ను తోస్తావారా? ఇక్కడ ఉన్నాంటారా మామూలు తీసుకుని వస్తాను. రే త్వరగా తీసుకురా, మక్కలు ఎరగ తీసి పంపిస్తా. ఇది వాడిది. నా కొడకల్లారా నా ఒంటి మీద చేస్తారా? అయిపోయారా మీరు? అరే ఎవడ్రా వాడు? నేను ఎప్పట్లాగే తన కోసం బాబా గుడి దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నా. కానీ ఒకరోజు నేను బుజ్జి సరదాగా బైక్ మీద వస్తుండగా వాళ్ళ కజిన్ బ్రదర్ చూశారు. వెంటనే ఆ విషయాన్ని వాళ్ళ మామయ్యతో చెప్పాడు. అమలు ఆగు. చెప్పండి మావయ్య. ఎవడాడు? అడుగుతున్నాను నిన్నే, ఎవడాడు? నిన్ను చదవడానికి పంపిస్తే నువ్వు కాలేజీకి వెళ్ళి వేసాలిగా. కాలేజీకి కానీ బయటకు కానీ తినడానికి వీల్లేదు. హలో మూర్తి గారు, మన ఏదో సంబంధం అన్నారు కదా, ఆ సంబంధం ఫిక్స్ చేసేయండి. మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. హలో బుజ్జి, చెప్పు బుజ్జి. ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇకపై నేను నీతో మాట్లాడటం కానీ మనమిద్దరం కలవడం కానీ కుదరదు. నేను నీకు ఫోన్ చేసినంత వరకు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. బాయ్. హలో 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 హలో
అరే ఇవన్నీ కామన్ రా, నువ్వేం పట్టించుకోకు, సరేనా? లైట్ తీసుకో. సరే. వాసు, చెప్పు బుజ్జి. ప్రేమించిన వాళ్ళ అమ్మాయి తమ్ముడితో ఇలానే మాట్లాడతావా? ఇలానే బిహేవ్ చేస్తావా? ఫస్ట్ వాడే వచ్చి గొడవ పడ్డాడు. నువ్వు కాసేపు ఆగు, నేను వాసుతో మాట్లాడుతున్నాను. రే తనేరా బుజ్జి, వీడే నా బెస్ట్ ఫ్రెండ్. ఓ భ్రమరాంబనా, పేరు ఎవరు పెట్టారు కానీ కరెక్ట్గా పెట్టారు. ఓ నువ్వేనా అర్జున్? నా పేరు బాగానే పెట్టారు, నీ పేరే చూసి పెట్టాల్సింది. ఓయ్ ఏంటి ఏంటి? గైస్ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఏముంది, మీ వాళ్ళు వస్తారు, గట్టిగా 4 తగిలించి పంపిస్తా. వాసు, కాసేపు నోరు మూసుకొని ఉండమని చెప్పవా? అరే ఆపరా. అరే ఏంట్రా ఇది? అంతేలేరా, ప్రేమించిన పిల్ల పక్కన ఉంటే ఇంకా ఫ్రెండ్ పరిస్థితి అంతే. బాయ్. పోమ్మా పో. అరే ఆ పిల్లని చూసావా? ఆ ఫ్యామిలీ ఎంత డేంజర్గా ఉంది. మనకు అవసరమారా ఇవన్నీ? నేను నీకు మంచి పిల్లని సెట్ చేస్తా, ఓకేనా? అవసరమైతే నా ప్రాణాన్నైనా వదులుకుంటాను, కానీ తన్ను మాత్రం వదులుకోను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.